హాయ్, నా పేరు సుశీల. నా వయసు 28 సంవత్సరాలు. నాకు ఒక చిన్న పాప ఉంది. మా ఆయన పేరు నవీన్. తను బిజినెస్ చేస్తాడు. మా ఇంట్లో నేను, మా ఆయన, మా పాప, అలాగే మా మామయ్య కూడా ఉంటారు. మా అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేక ఈ మధ్యకాలంలోనే చనిపోయారు. మా మామయ్య వయసు 50 ఇయర్స్ ఉంటుంది. కానీ తను ఇంకా చాలా యంగ్గానే కనిపిస్తారు. మామయ్య బాడీ చాలా ఫిట్గా ఉంటుంది. మాకు 10 ఎకరాల ల్యాండ్ కూడా ఉంది. మావయ్య నేను ఆ పొలం పనిని చేసుకుంటాము. మా ఆయన బిజినెస్ పనిలో చాలా బిజీగా ఉంటారు. ఒక్కోసారి టూర్స్కి వెళ్తాడు. 5-6 రోజుల వరకు కూడా ఇంటికి రాడు. మా ఆయన నన్ను అన్ని విధాలుగా చాలా బాగా చూసుకుంటారు. కానీ ఆ ఒక్క విషయంలో తప్ప. మాకిద్దరికీ ఆ విషయంలో చాలా గొడవలు వస్తాయి. వారానికి 2-3 రోజులు మాత్రమే ఇంటికి వస్తాడు. అలా వచ్చినప్పుడైనా నాతో సంతోషంగా ఉంటారా అంటే అలా కూడా కాదు. నేను పడుకున్నాక ఎప్పుడో రాత్రి 11-12 గంటలకి ఇంటికి వస్తాడు. పెళ్ళైన కొత్తలో ఇలా ఉండేది కాదు. ఈ మధ్యకాలంలోనే ఇలా జరుగుతుంది. నాకేమో కోరికలు ఎక్కువ. నా మనసు ఊరుకోవడం లేదు. అన్ని విషయాలు మా ఆయనకి చెప్పినా కూడా తను పట్టించుకోవడం లేదు. అలా అని నేను కూడా చెప్పడం మానేశాను. నా పని నేను చేసుకుంటూ ఉంటున్నా. అలా రోజు మా ఆయన బిజినెస్ పని మీద వెళ్తున్నాడు. నేను మా మామయ్య పొలం దగ్గరికి వెళ్తున్నాము. మా మామయ్యకి నాకు మధ్య ఇంతకుముందు ఇలాంటి చెడు ఉద్దేశం ఉండేది కాదు. కానీ మామయ్య ఈ మధ్య మా అత్తయ్య చనిపోయినప్పటి నుండి నన్ను కొంచెం తేడాగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలా నేను రోజు గమనిస్తూ ఉన్నాను. అలా ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా దూరం నుండి మా మామయ్య నా అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. ముందే నా బాడీ కాస్త పెద్దది. అన్ని పార్ట్స్ పెద్దగా ఉంటాయి. నా సైజులు కూడా పెద్దవే. నేను వంగి పొలంలో పనిచేస్తుంటే నా అందాలన్నీ బయటకొచ్చాయి. వాటిని చూస్తూ మామయ్య ఎంజాయ్ చేస్తున్నాడు. అలా చూస్తున్నాడని తెలిసి నేను నా కొంగుని సరిగ్గా చేసుకొని పని చేసుకుంటున్నాను. అలా కొద్దిసేపటి తర్వాత మా మామయ్య నా దగ్గరకు వచ్చాడు. అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొని రమ్మని చెప్పాడు. సరే అని నేను బోర్ దగ్గరికి వెళ్ళి వాటర్ పట్టుకోవడానికి వెళ్ళాను. వాటర్ పడుతూ ఉంటే నా కాలు జారి నేను అక్కడ ఉన్న కాలువలో పడిపోయాను. అప్పుడు మామయ్య నన్ను చూసి గబాలున నా దగ్గరికి వచ్చి కాలువలో పడి ఉన్న నన్ను ఎత్తుకొని మరీ పైకి తీశారు. అలా తీస్తున్నప్పుడు నార్మల్గా కాకుండా నా బాడీని మొత్తం టచ్ చేస్తూ ఉన్నాడు. నాకు ఏదోలా అనిపించింది. మామయ్య స్పర్శ నాకు తగలగానే నా కోరికలు ఒక్కసారిగా బయటకొచ్చాయి. నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. అలా ఆ రోజు మావయ్య నన్ను కాలువలో నుండి బయటికి తీసి నన్ను మొత్తం తడుముతూ ఉన్నాడు. టవల్తో నా బాడీ అంతా తుడుస్తూ ఉంటే నాకు ఏదోలా అనిపించింది. అప్పుడు నేను, వద్దు మావయ్య, నేను చేసుకుంటాను, మీరు వెళ్ళండి అని నేను బట్టలు మార్చుకోవడానికి వెళ్తూ ఉంటే తడిచిన నన్ను మామయ్య కసితో చూస్తూ ఉన్నాడు. నన్ను మొత్తం నమిలేసేలా కసిగా కింద నుండి పైకి చూస్తూ ఉన్నాడు. నాకు కూడా ఏదేదో అవుతుంది. కానీ మావయ్య కదా అని నేను ఏమీ అనకుండా అక్కడి నుంచి వచ్చేసా. అలా ఆ రోజు ఇంటికి వచ్చాక మా ఆయనతో జరిగిన విషయం చెప్పాను. దానికి తను ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. నాకు చాలా కోపం వచ్చింది. అయినా సరే అని ఆ రోజు పడుకున్నాక నేను తన దగ్గరికి వెళ్ళాను. చేయి వేస్తే కోపంగా నా చేయిని తీసేశాడు. నాకేమో అలా చేసుకోవాలనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మళ్ళీ ఒకసారి గట్టిగా హత్తుకున్నా. అయినా కూడా ఆయన ఏం చేయకుండా అలానే పడుకున్నారు. నాకు చాలా కోపం వచ్చింది. సర్లే అని నేను కూడా పడుకున్నా. ఆ తర్వాత రోజు కామన్గానే ఆయన వర్క్ బిజీలో టూర్కి వెళ్ళాడు. మామయ్య నేను పొలం దగ్గరికి వెళ్ళాము. పొలం దగ్గరికి వెళ్ళేసరికి రోజు వచ్చే కూలీలు ఆ రోజు రాలేదు. మామయ్య నేను ఇద్దరమే పొలంలో ఉన్నాము. మా మామయ్యకి నా మీద చాలా కన్ను ఉంది. ఏం చేస్తాడో అని చాలా భయం వేసింది. ఇద్దరం పని చేసుకుంటూ ఉన్నాము. మామయ్య నన్నే చూస్తున్నాడు. నేను చూసి చూడనట్టుగా నా పని నేను చేసుకుంటున్నాను. అలా చూస్తూ ఉండగా సడన్గా మామయ్య నా వెనకాల నుండి వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నాకు ముందుగా చాలా బాగా అనిపించింది. కానీ భయం కూడా వేసింది. అప్పుడు నేను, ఏంటి మామయ్య ఇది, వదలండి,
ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ప్లీజ్ వదలండి అని నేను విడిపించుకుంటూ ఉన్నాను. నేను ఎంత అరిచినా కూడా మావయ్య పట్టించుకోలేదు. అలానే నన్ను గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరం అలానే ఉన్నాము. ఎంత లాగినా కూడా మావయ్య విడవలేదు. అనుకోకుండా నాకు కాలు జారి నేను కింద పడిపోయాను. అలాగే మావయ్య కూడా నా మీద పడిపోయాడు. అలానే ఇద్దరం జారుకుంటూ గడ్డివాము దగ్గరికి వెళ్ళి పడ్డాము. అప్పటికి కూడా మావయ్య నన్ను వదలడం లేదు. నాకు కూడా ఏదోలా అవుతుంది. మత్తు ఎక్కేసింది. ఎలాగో మా ఆయన నన్ను సుఖపెట్టడం లేదు. ఇలాగైనా నా కోరికలు తీరుతాయని అనుకున్నా. అలా నేను కూడా మావయ్యని ఏమీ అనలేదు. నేను ఏమీ అనకపోయేసరికి మావయ్య ఇంకా రెచ్చిపోయారు. మావయ్యకి 50 ఏళ్ళు ఉన్నా కూడా తను ఇంకా చాలా ఫిట్గా ఉన్నాడు. అందుకే తనకి కోరికలు చావడం లేదు. అలా ఇద్దరం గడ్డివాము దగ్గర ఒకరినొకరం హగ్ చేసుకొని నాకు నచ్చిన విధంగా ఉన్నాము. అక్కడ గడ్డి గుచ్చుకోవడంతో మావయ్య దగ్గర ఉన్న లుంగీని కింద పరిచారు. అప్పుడు మావయ్య నాతో, "నువ్వు చాలా అందంగా ఉంటావు, కానీ నా కొడుకు నిన్ను సంతోషపెట్టడం లేదు. నాకు కూడా మీ అత్తయ్య చనిపోయినప్పటి నుండి నా కోరికలన్నీ అలాగే ఉండిపోతున్నాయి. నిన్ను నీ అందాలను చూసినప్పుడల్లా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎప్పటికైనా ఛాన్స్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉన్నా. ఈరోజు నాకు అవకాశం దక్కింది. నాకు ఎలాంటి అడ్డు చెప్పకు. నాకు నచ్చినట్టుగా నన్ను చేయనివ్వు. నిన్ను సంతోషపెడతా. నా కోరికలన్నీ నీతో తీర్చుకుంటా" అని అన్నాడు. అప్పుడు నేను ఏమీ అనకుండా చిన్న స్మైల్ ఇచ్చా. అలా ఇవ్వగానే మావయ్య ఆగకుండా నా దగ్గరకు వచ్చి నన్ను మొత్తం తడుముతూ ఉన్నాడు. నా బాల్స్తో ఆడుకుంటున్నాడు. నాకు చాలా హాయిగా అనిపించింది. నా మనసు కూడా ఊరుకోవడం లేదు. అలానే చేస్తూ మావయ్య నాపై వాలిపోయి ఆసనాలు వేయడం మొదలుపెట్టాడు. మావయ్య అలా చేస్తూ ఉంటే నాకు చుక్కలు కనిపించాయి. మా ఆయన కూడా ఎప్పుడూ ఇంత బాగా చేయలేదు. నేను ఇంతలా ఎప్పుడు కూడా సంతృప్తి పడలేదు. అంతలా మావయ్య నన్ను కసిగా చేశాడు. ఇద్దరం చాలా ఎంజాయ్ చేశాము. అలా ఆ రోజు మావయ్యతో నా కోరికలన్నీ తీర్చుకున్నాను. వద్దన్నా వినకుండా మావయ్య నన్ను తనకి నచ్చినప్పుడల్లా అలా చేస్తూ ఉన్నాడు. మా ఆయన కంటే కూడా మావయ్యతో చాలా బాగుంది. అలా నేను మా ఆయన లేని సమయంలో మావయ్యతో నా కోరికలను తీర్చుకుంటున్నాను. మావయ్య కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. స్టోరీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.